యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పట్లేదు ఎవరు కూడా. అందరు మొహాలు చూస్తుంటే నా మొహాలతో సహా స్నానం చేసి వచ్చిన ఈ ఉడుక్కి, ఈ పరిస్థితికి, వాతావరణకి ఎందుకు వచ్చిన ప్రార్థన ఏంటో అని చెప్పేసి మంచిగా ఇంటి దగ్గర ముద్ద తిని పడుకుంటే బాగుండంటుంది పరిస్థితి అలాగే ఉంది. నిజం, వాస్తవం. మొన్న ఒకసారి పోయిన వారంలో ఒక దగ్గర ఒడ్డూరులో శుక్రవారపు ఆరాధన జరుగుతున్నప్పుడు అక్కడ కూడా అంతే. ఇదైతే ఇంకా మనం లోపల బిల్డింగ్ లో ఉన్నాం. అది ఓపెన్ ప్లేస్, రోడ్డు మీద ఓపెన్ ప్లేస్ అయితే వాక్యం అలా స్టార్ట్ చేయని కూడా చేయలేదు. ఇంకా జస్ట్ అలా నుంచున్నాను, చెమటలు పట్టేసి వాక్యం అయిపోయేసరికి తల మొదలుకొని మొత్తం బట్టలన్నీ తెడిచిపోయినాయి. మా ఊడు అంటున్నాడు, అనవసరంగా స్నానం చేసి వచ్చాడు డాడీ అంటున్నాడు. అనవసరంగా స్నానం చేసి వచ్చావు అంటున్నాడు. అంటే వాతావరణ పరిస్థితి ఎలా మారుతుందనంటే, వెదర్ రిపోర్ట్ చూస్తే అలా ఎంత ఉంటుందంటే 32, 33, 34, 35 డిగ్రీలు ఉంటుంది. కానీ 48, 50 డిగ్రీలు అంతా వేడి బయటికి తంతుంది. నేను అడిగాను, మనం ఏ కాలంలో ఉన్నామని చెప్పి వాళ్ళని అడిగాను. ఏ కాలంలో ఉన్నామనంటే వర్షాకాలం అన్నారు. నేను అన్నాను, మనం పోయే కాలంలో ఉన్నాం. మనం వర్షాకాలం. నిజం, వర్షాకాలం ఉండాలి. ఈ సమయాల్లో ఎలా ఉండేదంటే వాతావరణం, మా చిన్నతనంలో మాది గోదావరి ఒడ్డు దగ్గర ప్రాంతం, మాది భద్రాచలానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. ఈ సమయానికి వరదలు వచ్చేసి మేము గుట్ల మీద ఉండేవాళ్ళం. 2-3 సార్లు వరదలు వచ్చేసి గుట్ల మీద ఉండేవాళ్ళం. అలాంటి వాతావరణం, వర్షాలు పడతా, తుప్పర్లు పడతా, ముసురు పడతా, అలాంటి వాతావరణ పరిస్థితి నాకు తెలిసి 3-4 సంవత్సరాలు పెట్టి అలాంటి పరిస్థితి కనపడట్లా. ఎప్పుడు పడుతున్నాయి వర్షాలు అని అంటే డిసెంబరు, జనవరి నెలలో పడుతున్నాయి వర్షాలు. అవునా కదా? డిసెంబర్, జనవరి నెలలో వర్షాలు పడుతున్నాయి. ఆగస్టు, ఈ సెప్టెంబరు, అక్టోబరు కూడా విపరీతమైన ఎండలు కాస్తున్నాయి, జులై నెలతో సహా. అంటే వాతావరణం ఎలా మార్పు అయిపోయింది అని అంటే శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని పరిస్థితిలో వాతావరణము ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. అంటే ఇలాంటి సంఘటనలు, ఇలాంటివి జరిగినప్పుడు దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉందని గుర్తు ఎరిగి మనము మానక కూడుకుంచు సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మనం ఒక్క దినం గడిపితే 1000 దినాలంత ఆశీర్వాదం. పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు. ఆ యొక్క బాహ్య పురుషుడు కుషించిపోయినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శరీరం సహకరించకపోవచ్చు, శరీరం అనుకూలపరచకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటున్నాడు కనుక ఆయనే మనల్ని బలపరచువాడు. మన బలహీనతల యందు ఆయన మనకు కృపనిచ్చి నడిపించువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మీతో పాటు నేను కూడా ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుడు తన వాక్కు ద్వారా మనతో ఏమై మాట్లాడై ఉన్నాడో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కనికర పూర్ణుడా, కృపగల దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ మంగళవారపు సువార్త కూడికొచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. అయా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. అయా, నీ వద్దకు వచ్చిన వారిని మీరు ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు నాయన. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ జీవం గల నీ వాక్కుతో నాతో, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. అయా, మీ మాటలే మా జీవితాలను బలపరుస్తాయి, మీ మాటలే మా జీవితాలని కడతాయి. మీ మాటల ద్వారానే మేము ఆస్వాదింపబడతాము, మీ మాటల ద్వారానే మేము ఫలింపబడతాము నాయన. ఈ రాత్రికాల సమయంలో అట్టి తండ్రి ప్రభని పరలోకపు వాక్కుతో నాతో, మా అందరితో మాట్లాడి విన్న వాక్యం ప్రకారం మేము జీవిస్తూ తండ్రి ప్రభ 30 60 100 ఫలించే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒక ప్రాంతంలో ఒక దైవ సేవకులు ఉన్నారంట. ఆ దైవ సేవకులు చిల్డ్రన్స్ ని, అంటే ఆర్ఫనేజ్ హోమ్ అంటారన్నమాట. చిల్డ్రన్స్ ని, ఆర్ఫనేజ్ హోమ్, అనాథ పిల్లల్ని ఆయన పెంచి పోషించి చదివిస్తూ ఉంటారు. అయితే దేవుడిచ్చిన కృపను బట్టి, ఆయన దగ్గర ఉన్న నిధులను బట్టి అలా ఆయన పరిచర్య జరిగిస్తూ ఉంటున్నాడు. ఒకానొక దినాన సమస్తం అయిపోయిందంట. అంటే వారికి పిల్లలకి టయానికి టిఫిన్ పెట్టాలి, టయానికి భోజనం పెట్టాలి, మళ్ళీ రాత్రి కాలంలో టయానికి డిన్నర్ పెట్టాలి,
మధ్య మధ్యలో వారికి స్నాక్స్ పెట్టాలి. అయితే ఒకరోజు సమస్తం అయిపోయిందంట, ఏమీ లేదంట, సమస్తం అయిపోయిందంట. ఉదయకాల సమయంలో ఎలాగోలాగో చేసి టిఫిన్ పెట్టారు. మధ్యాహ్న సమయంలో వారు భోజనానికి కూర్చోవాలి. ఆ వార్డెన్ గారు వచ్చి, అయ్యగారు ఎలా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారని అంటే, ఆ సేవకుడు విశ్వాసంతో ఏం పర్లేదు, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పాడంట. అదేంటి అయ్యగారు, మన దగ్గర ఏమీ లేదు, రైస్ లేవు, కూరగాయలు లేవు, ఇప్పటికిప్పుడు వండాలన్నా సరే మినిమము గంట సమయం పట్టిద్ది, మీరు దేవుడే చూసుకుంటారు అని అంటున్నారేంటి అని చెప్పేసానంటే, దేవుడే చూసుకుంటారని చెప్పేసి ఆ సేవకుడు లోపలికి వెళ్ళి తలుపేసుకొని మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాడంటే, ఆ యొక్క ఆర్ఫనేజ్ హోమ్, అనాథ పిల్లల ఆశ్రయం ఎదురుగా ఒక పెద్ద లారీ వచ్చి ఆగిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పలానా సేవకుడు ఎక్కడైనా ఉండేదని దిగి అడిగారంట. ఇక్కడే ఉండేది అని చెప్పేసి వాళ్ళు చెబితే, అయితే మేము ఒక పెళ్లి పెట్టుకున్నాము, ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, ఆ యొక్క ఆహారాన్ని ఇక్కడికి తీసుకెళ్ళమని చెప్పి మాతో చెప్పారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని మీద మనం విశ్వాసం ఉంచితే, దేవుని మీద మనం ఆనుకుంటే, దేవుడు మన జీవితాల్లో ఊహకందని అసాధారణమైన కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు అంటున్నాడు, సింహ పిల్లలో లేమి గలవై ఆకలి గొలినను యెహోవా ఆశించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు భలే చూస్తున్నారు పాస్టర్ గారు, నా జీవితం అంతా కష్టాలే, నా జీవితం అంతా బాధలే. మేలులు అలా ఉంచండి, మేలుల సంగతి అలా ఉంచి కీడే నా జీవితంలో ఎదురవుతుందని అనుకుంటున్నావా? ఈ రాత్రికాల సమయంలో నీ చుట్టూ ఆవరించి ఉన్న కీడంతటి నుంచి దేవుడు నిన్ను తప్పించి, దేవుడు తన మేలులతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకానొక సమయంలో నా జీవితాన్ని చూస్తే కూడా నేను అలాగే అనుకునేవాడిని, జీవితంలో మనం ఉన్నత స్థితి చూడగలుగుతామా, జీవితంలో ఆశీర్వాదం అనేది చూడగలుగుతామా? దేవుని వాక్యం మరి ఈ విధంగా చెబుతుంది. అబ్రహాము అనేక జన్మలకు తండ్రి, అబ్రహాము ఆశీర్వాదాన్ని దేవుడు మరి యేసు ప్రభువు శిలువ రక్తం ద్వారా మనం పొందుకున్నామని దేవుని ఒక వాక్యం చెబుతుంది. నా జీవితం చూస్తే ఎలా ఉంది, నేను నా భార్య అదే అనుకునేవాళ్ళం. ఇవి మాట్లాడుకోవటానికే బాగుండేదేమో వాక్యము, చెప్పుకోవటానికే బాగుండేదేమో వాక్యం అని అనుకునేవాళ్ళం. మన జీవితాల్లో ఎప్పుడు జరిగితే నేనే అనుకుంటా ఉంటుంటే నన్ను అడిగేది మా ఆవిడ. నేనే అనుకుంటా ఉండేవాడిని మనసులో, నా జీవితంలో ఎప్పుడు జరిగింది ప్రభు అని నేనే అనుకుంటా ఉంటుంటే మా ఆవిడ అడిగేది. దేవుడు తప్పకుండా మన జీవితాలను ఆస్వాదిస్తాడని చెప్పేవాడిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడు అనుకోని రీతిగా, దేవుడు మన ఆలోచనల కంటే, మన తలంపుల కంటే, మన ఉద్దేశాల కంటే ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. యోబు రాసిన గ్రంథము కీర్తనలకు ముందు ఉంటుంది, పేజీ నెంబర్ 425 పేజీ, 8వ అధ్యాయము 5వ వచనం. అందరం తీద్దాం, అందరం తీసి అందరము కలిసి చదువుకుందాం. దేవుడు ఎందుకో ఈ మాటలు నా మదిలో పెట్టాడు. యోబు గ్రంథము 425 పేజీ, 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలు కొనిన నీవు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండును, తుదకు మహాభివృద్ధి పొందేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నీ స్థితి కూడా కొద్దిగా ఉందేమో, నీ స్థితి కూడా కొంచెమే ఉందేమో, నీ స్థితి కూడా అట్టడుగుపోయి ఉందేమో. యేసు ప్రభువారు కానాను విందుకి వెళ్ళినప్పుడు అంచులు మట్టుకు నీళ్లు నింపమన్నాడు. రాతి బాణంలో ఎంత మట్టుకు? అంచులు మట్టుకు నీళ్లు నింపమన్నాడు. సగానికి నింపమని చెప్పలా, సగానికి నింపమని చెప్పాల. అంచులు మట్టుకు అంటే దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకుంటే అది పొంగి పొర్లి ప్రవహిస్తుంది. అందుకే దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొంగి
ప్రవహిస్తుంది, పొంగి పొర్లి ప్రవహిస్తుంది. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదం అట్ల మీద పొర్లు పారు ప్రవాహం వలె మన యొద్దకు వచ్చిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అని ఉంటుంది, నీవు సర్వశక్తుణ్ణి, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినట్లా. దేవుణ్ణి మనం ఎలా ఎతకాలంట? జాగ్రత్తగా మనము దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక కాపరికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి ఒక కాపరికి. అతను అరణ్యంలోకి వాటిని తీసుకెళ్లాడు మేత నిమిత్తం. ఆ 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయింది. ఎన్ని గొర్రెలు తప్పిపోయింది? ఒక్క గొర్రెగా పోతే పోయింది. 99 గొర్రెలు ఉన్నాయని చెప్పేసి ఆ ఒక్క గొర్రెను కాపరు వదిలేశాడా? లేదు. వాటిని అన్నిటినీ తోలుకుంటూనే ఆ ఒక్క గొర్రె ఎక్కడుందో కూడా ఆయన శ్రద్ధగా ఎతికి అది దొరికినప్పుడు భుజాల మీద వేసుకొని దొరికిందని సంతోషించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము సర్వశక్తుల్ని దేవుణ్ణి నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినట్లా. జాగ్రత్తగా అంటే మన డబ్బులు మనం ఏం చేసుకుంటాం? జాగ్రత్తగా పెట్టుకుంటాం. మన విలువైన వస్తువులు మనం ఏం చేసుకుంటాం? లాకర్లో జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఇప్పుడు ఫోన్ కూడా విలువైంది. ఫోన్కి ఏం చేస్తున్నారు? ఫోన్ విలువైంది కనుక ఫోన్ ఏం చేస్తున్నారంటే పాస్వర్డ్ పెట్టుకుంటున్నారు అందరు. ఒకరు పాస్వర్డ్ ఒకరు తెలియదు, ఒకరు సీక్రెట్లు ఒకరు తెలియకూడదు అన్నట్టు ఒకరు పాస్వర్డ్ ఒకరు తెలియదు. విలువైంది, ఎవరు ఫోన్కి వాళ్ళే పాస్వర్డ్ పెట్టుకుంటున్నారు. దేవుణ్ణి మనం ఎలా ఎతకాలంటే జాగ్రత్తగా ఎతకాలంట. నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకడం అంటే మన వస్తువుల్ని మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం, విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. దేవుని యొక్క కృపను బట్టి ఈ మైకును కొన్నా నేను. ఈ మైకును కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించాడు. పరిచర్యకి మనకి బయటికి వెళ్ళినా లేకపోతే ఒకవేళ కూడికలు పెట్టినా సరే 2-3 మైకులే ఉన్నాయని చెప్పి మైక్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మైక్. దీన్ని ఏం చేస్తాను? ఇప్పుడు కొత్తది కదా, జాగ్రత్త పెడుతున్నాను. పిల్లలు ఎవరైనా ముట్టుకుంటారే, ముట్టుకోద్దురే, జాగ్రత్త అంటున్నాను. ఇది కొత్తది కదా కొన్నా అంటే మనం జాగ్రత్తలు తీసుకుంటాం. మనం ఆహార నియమాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. ఏది పడితే అది తినం. ఎందుకంటే ఏది పడితే అది తింటే ఏమైంది? మన దేహం పాడైపోయింది. అవునా కదా? మన శరీరం అనారోగ్యం పాలైపోయింది. ఏది పడితే అది తింటే అనారోగ్యం పాలైపోయింది. దేవుణ్ణి నీవు జాగ్రత్తగా వెతకడం అంటే శ్రద్ధ భయభక్తులతో మనం దేవుని వెతికే వారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రద్ధ భయభక్తులతో అంటే మొదటి స్థానము మనము దేవుడికి ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినలా సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలుకొని నెల. మనం ఏం చేయాలంట? బతిమాలుకోవాలంట. మనం ఏం చేయాలంట? బతిమాలుకోవటం అంటే మాటికి అడగటం. అన్యాయపు న్యాయాధిపతి ఉన్నాడు. అన్యాయపు న్యాయాధిపతి దేవుణ్ణి లక్ష్య పెట్టేవాడు కాదు, మనుషుల మాటకు భయపడేవాడు కాదు, దేవుడు ఉన్నాడని దేవుడు చూస్తున్నాడని భయపడే వ్యక్తి కాదు. అతని యొద్దకు ఎవరు వచ్చారనంటే ఒక విధవరాలు వచ్చింది. ఎవరు వచ్చారు? విధవరాలు వచ్చింది. పోయి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరైనా ఏదైనా కేసు వాదించాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? మంచి లాయర్ దగ్గరికి వెళ్తారు. ఆ కేసు మనం గెలిచేటట్టు వాదిస్తారని మంచి లాయర్ దగ్గరికి వెళ్తాడు. ఇతను ఎవరంట? అన్యాయపు న్యాయాధిపతి. అంటే న్యాయాన్ని అక్రమంగా తిప్పే వ్యక్తి. అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఉందంట ఈ విధవరాలు. ఎలా వెళ్ళిందంటే మాటికి వెళ్ళింది. అంటే ఆయన లెగక ముందే వెళ్ళిపోయి గుమ్మం ముందు ఉంచుందేమో. సెక్యూరిటీ గార్డ్ అంటాడు, అమ్మా ఇంకా అయ్యగారు లెగలేదమ్మా అనంటే, అయినా పర్లేదండి ఇక్కడ కూర్చుంటాను నేను బయట, అయినా పర్లేదండి నేను ఇక్కడ కూర్చుంటాను అనంటే ఆయన ఉదయకాలమే లేచుంటాడు, చూసుంటాడు. ఆ పైన లాన్లోంచి పైనుంచి చూసుంటాడు. ఎవరయ్యా అనంటే ఆమె వచ్చింది, విధవరాలు వచ్చిందండి, ఆమె వచ్చిందని అంటే సరే ఆమె అక్కడే ఉన్నాయి. ఎవరైనా మంచి వాళ్ళు వస్తే రిచ్గా కారులో కానీ ఎవరైనా వస్తే వాళ్ళు పంపించాను అన్నాడు. ఆమె అక్కడే కూర్చుంది. మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. లేరమ్మా అయ్యగారు వెళ్ళిపోయారు ఇందా కారులో అని ఉంటాడు సెక్యూరిటీ గార్డు. అయ్యో వెళ్ళిపోయారని చెప్పేసి ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఉదయం ఆయన లేచేసరికి ఆయన గుమ్మం ముందు ఉంటుందా. అంటే
మనం దేవుణ్ణి ఏం చేయాలంట? శ్రద్ధగా వెతికి సర్వశక్తుణ్ణి మనము బతిమాలు కొనినేడలా. బతిమాలుకోవటం అంటే మనకి ఏదైనా అవసరం ఉందనుకో, మనకి పిల్లలు ఏమంటారు, పిల్లలకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఏదైనా అవసరం ఉందనుకో, ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ డాడీ, మా డాడీ కాదు మా మమ్మీ కాదు, నువ్వు కొనిపిస్తావు నాకు, నువ్వు నాకు ఇస్తావు, నాకు కొనిపిస్తావు, మా డాడీ మంచోడు అంటారు. పిల్లలు ఏమంటారు? మా డాడీ మంచోడు, మా మమ్మీ మంచిది, మా మమ్మీ మంచిగా మాకు కొనిపించింది, మా మమ్మీ మాకు మంచిగా వంట వండి పెట్టింది, మా మమ్మీకి మాకేం కావాలో మా మమ్మీకి బాగా తెలుసు, మా డాడీకి మా బాగా తెలుసు. ప్లీజ్ డాడీ నాకు సైకిల్ కొనవా, నాకు మంచి డ్రెస్ కొనవా అంటే మనం పిల్లలు ఏమంటారు? ప్లీజ్ ప్లీజ్ అంటారు. అదే మనకు అప్పు కావాలనుకో, మనం అప్పుడు దగ్గరికి వెళ్ళి ఏమంటాం? ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకో. ఏమంటాం? ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకో, ఇబ్బందిలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, నువ్వే చేయగలవని నీ దగ్గరకు వచ్చాను, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? ప్లీజ్ ప్లీజ్ అంటావా? తప్పకుండా అంటాం. మరి దేవుని యొద్ద మనము ఎందుకు బతిమాలట్లేదు? దేవుణ్ణి కూడా మనం బతిమాలే వారిగా ఉంటే, మాటి మాటికి బతిమాలటం అంటే దేవుని సన్నిధిలో మనము గోజాటము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినేడలా సర్వశక్తుడు దేవుణ్ణి ఆయన ఎవరంట? సర్వశక్తుడగు దేవుడంట. ఆయన భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించి మనము త్రోవ తప్పిపోతే, దేవునికి దూరంగా బ్రతికితే, దేవాతి దేవుడైన సృష్టికర్త అయిన దేవుని కుమారుడిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తప్పిపోయిన మానవుల్ని వెతికి రక్షించి తన పరిశుద్ధ రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వశక్తుడైన దేవుణ్ణంట మనం బతిమాలుకోవాలంట. ఈ రోజు ప్రార్థన చేశాను కదా, సాయంత్రం ప్రార్థన చేయకపోతే ఏం కాదులే అని అనుకోకూడదు. నిన్న భారం కలిగి ప్రార్థన చేశాను కదా, ఈ రోజు ప్రార్థన చేయకపోతే పర్లేదులే అని అనుకోకూడదు. సర్వశక్తులకు దేవుణ్ణి మనము బతిమాలుకుంటా ఉండాలి. ఉండాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకోబును మనం చూస్తే, యాకోబు తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడు, చేతి కర్రతో వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడు, చేతి కర్రతో వెళ్ళాడు. మేము కూడా దైవ సేవకు ఆనంద్ గారితో కలిసి ఈ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు, మంగళవారం ఈ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు, ఇందాక ఒక సేవకులు ఒక ఆయన అంటున్నాడు, మేము కూడా మంగళవారం పరిచర్య ఆయన చెబుతుంటే నాకు కూడా నవ్వుతుంది లోపల. మేము కూడా మంగళవారం, నేను అందాం అనుకున్నా, మంగళవారం మాకు కూడా కలిసి వచ్చింది అందాం అనుకున్నా. నేను ఎందుకో అనలేకపోయాను, నీరసం కొట్టడం వల్ల అనలేకపోయాను నేను. అంటే మంగళవారం మేము పరిచర్య మొదలు పెట్టేటప్పుడు శూన్యం, అసలు ఏమీ లేదు. మేము అడిగేవాళ్ళం, ప్రార్థనకు రండి, కొద్దిగా ప్రార్థనకు రండి అని అడిగేవాళ్ళం. కనపడడం వల్ల ప్రార్థన స్టార్ట్ చేసాము. ఆనంద్ పాస్టర్ గారు అడిగేవాళ్ళు, అలా అడుగుతున్నారని మళ్ళీ అదొక తలకానిపోయింది. మళ్ళీ ప్రార్థనకు రండి, కొంచెం ప్రార్థనకు రండి, మీరు కొద్దిగా మాతో పాటు కొద్దిగా దేవుణ్ణి స్తుతించుదురు కదా అని చెప్పేసి కొంతమందిని మేము పోగేసుకుంటా ఉంటుంటే, కొన్నాళ్ళకి మొత్తం పోగంతా, మొత్తం ఆ మందంతా చెదిరిపోయింది. మేము అలాగే శూన్యులు అలాగే ఉన్నాం. దైవ సేవకులు కూడా అలాగే ఉండి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికంగా చేయగల సమర్థుడు గనక ఇప్పుడు కాళ్ళు పెట్టి అడుగేయటానికి స్థలం లేనట్టుగా అనేకుల్ని దేవుడు, ఇది ప్రారంభం మాత్రమే. దేవుడు రానున్న రోజుల్లో అనేక జనాల్ని తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, 4 దిక్కులా విస్తరింపజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము 1 సెంటే కట్టుకొని 1 సెంట్లోనే మేమిద్దరం అనుకుంటా ఉంటాం, దైవ సేవకులు మేము అనుకుంటా ఉంటాం, 30 మంది సరిపోతారు, అందులో 50 మంది సరిపోతారు. అక్కడికి వెళ్ళినప్పుడల్లా 50 మంది సరిపోతారా, 30 మంది సరిపోతారా అని మేము అనుకుంటాం. 30 మంది సరిపోతారు అనుకుంటా అని అనుకుంటాం, ఇద్దరం మాట్లాడుకుంటా ఉంటాం. దేవుడు రానున్న రోజుల్లో తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. నీవు మొదట కొంచెంగా ఉన్నను, తుదకు మహాభివృద్ధి చెందదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నీవు వెతికితే, సర్వశక్తిని నీవు బతిమాలుకుంటే, ఆయన యందు నీవు యథార్థంగా ప్రవశిస్తే,
ఆయన నీతిని పొందుకొని నీతిమంతుడిగా జీవిస్తే, ఇక్కడ యాకోబుని చూద్దాం. యాకోబుని గనక మనం చూస్తే గనక యాకోబు తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడు. కూడా ఏమైనా తీసుకుని వెళ్ళాడా? ఏం తీసుకెళ్ళా, చేతి కర్ర ఒకటే, ఒక సంచి ఒకటి పట్టుకున్నాడేమో, ఒకలా ఆహార పదార్థాలు అవి ఉండటం కోసం సంచి ఒకటి పట్టుకున్నాడేమో. ఏమి తీసుకెళ్లేదు. మధ్యలో ఒక స్థలంలో ఆగాడు. ఒక స్థలంలో ఆగి రాత్రి అయింది కదా అని చెప్పేసి ఆ స్థలంలో ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని పడుకున్నాడు. దేవుడు దర్శనం చూపించాడు. అక్కడ సర్వోన్నతుడైన దేవుడు పైన సింహాసనం మీద ఉంటే లిచ్చిన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్నాయంట. ఆ దర్శనాన్ని చూసి యాకోబు అనుకున్నాడు, ఇది దేవుడు నివసించే స్థలమే గాని మరొకటి కాదని ఆ రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అని అంటే దేవుడు నివసించు స్థలము. అక్కడ నుంచి యాకోబు లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. లాబాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యాకోబే మోసగాడు కంటే మోసగాళ్ళకు మోసగాడు లాబాన్. యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. తండ్రి ఇంటి నుంచి యాకోబు పారిపోయాడు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడంటే లాబాన్ దగ్గరకు వచ్చాడు. లాబాన్ ఎలాంటి వ్యక్తి అనంటే, ఈ యాకోబు మోసం చేయటంలో 7వ తరగతి చదివితే లాబాను పిహెచ్డి చేశాడు. అంటే దేవుడు కొన్ని పరిస్థితులు గుండా మనం నడిపిస్తున్నప్పుడు మనం అనుకుంటాం, దేవుడు ఏంటి ఎలాంటి పరిస్థితులు గుండా నడిపిస్తున్నాడంటే, దేవుడు మనకి కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పుతాడు. అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని మనం ఆదరించడానికి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ధైర్యపరచడానికి, మనము అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి దేవుడు కొన్ని పరిస్థితులు గుండా మనం తీసుకెళ్తా ఉంటాడు. అలాంటప్పుడు మనము దేవుడి మీద సనుక్కోకుండా, దేవుడి మీద విసుకోకుండా, ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించి కానాను 40 రోజులు వెళ్ళొచ్చు. కానాను 40 రోజులు వెళ్ళగలిగితే దేవుడు ఏం చేశాడు? అసలు వీళ్ళు విశ్వాసంతో ఉన్నారా, అవిశ్వాసంతో ఉన్నారా? ఒక్కసారే దేవుడు ఎప్పుడు ఎవరికి కూడా ఆశీర్వాదం ఇవ్వడు. అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారే దేవుడు ఆశీర్వాదము ఇవ్వడో. ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి ఆయన మార్చి పుటమ వేసిన తర్వాత సువర్ణంగా మార్చి అప్పుడు మంచి ఉంగరంగా తయారు చేస్తాడు. అప్పుడు చూపిస్తాడు అందరికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక్కసారి ఆశీర్వాదాలు ఎవరో పొందుకోవాలా అంటే, వాళ్ళు విశ్వాసము దేవుడి పైన ఉంచి వారు దేవునితో నడుస్తా ఉంటుంటే దేవుడు వాళ్ళని అత్యధికంగా అనేక జన్మలకు ఆశీర్వాదకారకంగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చాలా తక్కువ కాలంలో ఆనంద్ గారిని దేవుడు బలపరిచి ఈ పరిచర్ని ఇలా విస్తరింపజేస్తాడు. అంటే దీని వెనకాల కొన్ని సంవత్సరాల కష్టం ఉంది, కొన్ని సంవత్సరాల ప్రయాసం ఉంది. అది ఎవరికి తెలియదు. అది ఎవరికి, ఆయనతో నడిచిన వాళ్ళకి, ఆయన కూడా ఉన్న వాళ్ళకి మాత్రమే అది తెలుసు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించి 40 రోజుల్లో కానాను చేరేటట్టు ఉండే మార్గం ఉంటే వీళ్ళని 40 సంవత్సరాలు నడిపించాడు. అరణ్యం 40 సంవత్సరాలు నడిపించాడు. అంటే దేవుడు మనల్ని కొన్ని పరిస్థితులు గుండా నడిపించినప్పుడు మనం కీప్ క్వైట్ అవ్వాలి. చిన్నపిల్లలు ఏమంటారు అలర్జీ అని? కీప్ క్వైట్, అలర్జీ అంటారు. అంటే మనం సైలెంట్ గా ఉండాలి. మనం దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. శ్రమ ఎల్లకాలం ఉండదు, కష్టము ఎల్లకాలం ఉండదు. ఎప్పుడు ఒక మాట చెబుతుంటాం, కష్టాలు చుట్టాలు లాంటివి, అవి వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. క్రీస్తు అనే బండ మీద నీవు కట్టబడితే నీవు స్థిరంగా ఉంటావు. తుఫాను వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా, బీభత్సం వచ్చినా, భూకంపం వచ్చినా సరే నీవు కదల్చబడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యాకోబు ఒంటరిగా బయలుదేరాడు. కానీ యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత లాబాను చేతిలో యాకోబు పలుమార్లు మోసపోయాడు.
పలుమార్లు మోసపోయాడు, 10 సార్లు లాబాను జీతాన్ని మార్చాడు. అయినా సరే యాకోబు ఆ పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ 20 సంవత్సరాల పడిన కష్టాన్ని అంతటినీ దేవుడు చూసి అన్నాడు, నేను చెప్పినట్టు చేయన్నాడు. దేవుడు చెప్పినట్టు యాకోబు చేయటం మొదలు పెట్టాడు. యాకోబు ఆ సంవత్సరము విస్తారమైన మందను, విస్తారమైన దాసుల సమూహాన్ని దేవుడు ఆస్వాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని వెనకాల ఎంత కష్టం ఉందంటే 20 సంవత్సరాల కష్టం ఉంది. ఎంత కష్టం ఉంది? 20. యాకోబు అంటాడు, అక్కడ యాకోబు అంటాడు, ఒకసారి చూద్దాం. ఒకసారి ఆదికాండము 31వ అధ్యాయము 38వ వచనం నుంచి నేను సమయం లేదు, అయిపోతుంది, త్వరగా నేను చదువుతాను. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటుని, నీ గొర్రె అయినను నీ మేక అయినను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేల్ని నేను తినలేదు. దుష్టముఖం చేత చీల్చబడిన దాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టమును నేనే పెట్టుకుంటున్నా. లాభంతో అంటున్నాడు ఇక్కడ. అంటే యాకోబు ఎలాంటి పరిస్థితుల్లో జీవించాడో 20 సంవత్సరాలు అన్నది మనం చూస్తున్నాము. ఈ 20 ఏండ్లు గొర్రెను మేకైన నేను తీసుకోవాలా. మందను కాసేది ఎవరో? యాకోబే మందను కాస్తున్నాడు. లాబాను మందని యాకోబే కాస్తున్నాడు. గొర్రెైనా లేకపోతే మేకైనా సరే నేను తీసుకోలేదు, నేను నా కూరకు అవసరమై నేను తీసుకోలేదు. ఒకవేళ దుష్టముఖం ఒకవేళ దాన్ని తీసుకుని వెళ్ళిపోతే ఆ నష్టం ఎవరు పెట్టుకున్నారంట? యాకోబే భరించాడంట. ఆ నష్టం యాకోబు, ఆ నష్టాన్ని నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఇలాగ ఉంటిని. ఎలాగున్నాడంట? నేను ఇలాగ ఉంటిని, పగటి ఎండ దెబ్బకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని. ఆయనను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. ఎన్ని మార్లు మార్చాడంట? 10 మార్లు జీతాన్ని మార్చాడంట. నష్టమైనా సరే నేనే భరించాను, కష్టమైనా సరే నేనే భరించాను. నీవు కూడా నా జీవితంలో నష్టం ఎదురవుతుంది, నా జీవితంలో కష్టం ఎదురవుతుంది, నేను కూడా క్షీణించిపోతున్నానని నీవు అనుకుంటున్నావా? ఈ రాత్రికాల సమయంలో జీవం గల దేవుని సన్నిధిలో ఉన్నావు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. యాకోబు ఎలాంటి పరిస్థితి చూస్తున్నాడు, తర్వాత యాకోబు ఎలాగా ఆస్వాదింపబడ్డాడో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి యాకోబుకి ఆస్తి ఎక్కువగా పెరిగిందని చెప్పేసి పొడలు గలవి, మచ్చలు గలవి, పొడలు గలవి. ఒక్క నిమిషం. ఈ 30వ అధ్యాయము 41 నుంచి చదువుదాం. 30వ అధ్యాయం 41 నుంచి. మందలో బలమైనవి. ఆదికాండము 30వ అధ్యాయము 41వ వచనం. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడు అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలవలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును, బలమైనవి యాకోబునకు వచ్చును. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసుల ఒంటెలు, దాసులు ఒంటెలు, గాడిదలు గలవాడాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒంటరిగా ప్రయాణం మొదలు పెట్టాడు యాకోబు. ఎలా మొదలు పెట్టాడు? ఒంటరిగా ప్రయాణం. నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి, నాకు ఎవ్వరూ లేరు, మాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, చుట్టాలు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒంటరి అయిన వాడు 1000 మందిగును, ఎన్నిక లేనివాడు బలమైన జన్మగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనంద్ పాస్టర్ గారు ఒక మాట అంటూ ఉంటారు, వాళ్ళ అమ్మగారు చెప్పేవారంట,
మా ఓడు ఒంటరోడు ఒక్కడే ఒంటరోడు అని అంటూ ఉండేది మా అమ్మ అని అంటూ ఉండేది. నాకు అనిపిస్తూ ఉండేది ఆ మాట చెప్పినప్పుడు, లేదులే అన్నయ్య నువ్వు ఒంటరోడు అని చెప్పేసి అని అమ్మ నందలే, కానీ నీవిప్పుడు 19 కుటుంబాలకు నాయకుని చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా 19 కుటుంబాలనే ఒక కుటుంబంగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 19 కుటుంబాలకి పెద్ద కొడుకుని చేశాడు. అంటే దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఇక్కడ యాకోబు ఒంటరిగా ప్రయాణం మొదలు పెట్టాడు. నీ జీవితంలో కూడా నీ ఒంటరిగా ప్రయాణాన్ని మొదలు పెడుతున్నావేమో, ఒంటరిగా దేవుని మీద ఆధారపడుతున్నావేమో, ఒంటరిగా దేవుని యందు నిరీక్షించుతున్నావేమో, ఒంటరిగా నీ యొక్క గృహములో దేవుని ఎదుట నీవు మోకరించి ఒంటరిగా ప్రార్థిస్తున్నావేమో. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని ఆయన వృద్ధి చేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండను, తుదకు మహాభివృద్ధి పొందేదవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబుని దేవుడు అత్యధికంగా ఆస్వాదించాడు. యాకోబు ఒంటరిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. యాకోబుకి 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఇజ్రాయేలు గోత్రకర్తలు యాకోబు గర్భమందు పుట్టినవారు. అంటే ఒంటరిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన వాడిని దేవుడు ఎన్నుకొని వాని యొక్క గర్భవాసం నుంచి ఇజ్రాయేలు జనాంగాన్ని వృద్ధి చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ నీతికి తగినట్టుగా, నీ నీతి అంటే దేవుని యొక్క నీతిని పొందుకుని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఒకసారి మూలవాక్యం ఒకసారి చదువుదాం. యోబు గ్రంథము ఒకసారి యోబు గ్రంథము ముగించుకుందాం, సమయం అయిపోయింది కనుక. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినట్లా, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకునేలా, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు దృష్టి నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, తుదకు మహాభివృద్ధి పొందెదవు. యోబు జీవితాన్ని చూస్తే మొదట ఆశీర్వాదం ఉంది, అది కొద్దిగా ఉంది, తుదకు మహాభివృద్ధి అంటే 2 అంతల ఆశీర్వాదానికి వారసుడు అయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన స్థితి మొదట కొద్దిగా ఉండను, దేవుడు రానున్న రోజుల్లో అనేకులకు ఆస్వాదకరంగా మారుస్తారు. ఈ శ్రమలో, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురవుతున్నాయని, అవమానాలు ఎదురవుతున్నాయని దేవుని విడిచిపెట్టకు, ప్రార్థన నిర్లక్ష్యం చేయకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము నిర్లక్ష్యం చేయకు. ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకో. ఎవడైతే ఆయన మీద ఆనుకుంటాడో వాడిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తానంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనకున్న భయాలన్నిటి నుంచి, మనకున్న ఇబ్బందులన్నిటి నుంచి, మనకున్న కష్టం అంతటి నుంచి దేవుడు మనల్ని విడిపించి అనేకులకు ఆస్వాదకరంగా మార్చునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.